హాయ్ అండి, నమస్తే. నందిని కిచెన్ ఫుడ్కి స్వాగతం. ఈరోజు రెసిపీ చేపల పులుసు. చేపల పులుసు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క ఊరిలో చేస్తూ ఉంటారు. ఇది మొత్తం నా స్టైల్లో చింత పులుసు లేకుండా ఎలా చేయాలో నేను చూపిస్తానండి. మనకు చింత పులుసు లేదనే ఫ్లేవర్ ఎక్కడా ఉండదండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కట్టెల పొయ్యి మీద అయితే ఎలాంటి ఫ్లేవర్ ఉంటుందో అలాంటి ఫ్లేవరే మనకు గ్యాస్ మీద కూడా వస్తుందండి. అలాంటి చేపల పులుసును ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను కేజీ వరకు చేపలను తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి తీసుకున్నాను. దీనిలోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకున్నాను. నేను కొంచెం స్పైసీగానే వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే తగ్గించి వేసుకోండి. కొంచెం చేపల పులుసులో కారం ఉంటేనే బాగుంటుంది కదా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఉప్పును కూడా వేసేసుకుందాము. 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని చక్కగా ముక్కలకు పట్టేట్టుగా కలుపుకోవాలండి. మనకు ముక్కలకన్నింటికి ఈ ఉప్పు కారం తప్పకుండా పట్టించాలి. ఇలా కలుపుకున్న దాంట్లోకి ఒక నిమ్మ చెక్కను కూడా పిండేసుకొని ఒక 1 అవర్ వరకు తప్పకుండా నానబెట్టుకోవాలండి. అప్పుడే మనకు ఉప్పు కారం ముక్కలకు కరెక్ట్గా పడుతుంది. ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక పెద్ద సైజు 3 ఆనియన్స్ని మీడియం సైజుగా కట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరిని మనము గ్యాస్ పైన కాల్చుకోవాలి. పొయ్యి పైన కాల్చుకుంటే మనకు చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా కలర్ వచ్చే వరకు కాల్చుకొని దీన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం మందపాటి గిన్నె తీసుకొని దానిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 బిర్యానీ ఆకులు, కొంచెం సాయిజీరా, 3 లవంగాలు, 1 ఏలాచి, 4 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ అనేది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 టమాటాలని మెత్తగా గ్రైండ్ చేసి వేసుకోవాలండి. మీకు గ్రేవీకి ఎక్కువ కావాలంటే ఇంకోటి ఎక్కువగా వేసుకోండి. 4 టమాటాలు సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం అందులో చేపల్లో ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు 1 టీ స్పూన్ సరిపోతుంది. ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత గ్రేవీ అయితే కావాలో అంత గ్రేవీ ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ హాట్ వాటర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను, కూల్ వాటర్ కాదు. హాట్ వాటరే యాడ్ చేసుకోండి. అప్పుడే మనకు కర్రీ అనేది బాగుంటుంది. ఇలా వేసుకున్న దానిని మనం ఒక పొంగు రానిచ్చే వరకు మరిగించుకోవాలండి. మూత పెట్టి ఒక పొంగు రానివ్వాలి. చూసారు కదా, ఇలా పొంగు వస్తున్నప్పుడు ఇందులోకి మనం ఇప్పుడు చేప ముక్కల్ని వేసేసుకుందాము. ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకోవాలండి. ఉప్పు కారాలు పట్టాయి కదా, ఇలా పులుసు వేస్తే వాటర్లో మరుగుతే ఉప్పు కారం ఎలా పడుతుంది ముక్కలకి అని అనుకోకండి. ఖచ్చితంగా పడుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. మనం కాల్చుకున్న కొబ్బరిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులో ఈ స్టేజ్లో మాత్రమే వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 20 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోండి. అప్పుడే మనకు ముక్కలకు ఉప్పు కారాలు కరెక్ట్గా పడతాయి. చూసారు కదా ముక్కలు అనేటివి ఏ విధంగా ఉడికిపోయాయో. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఒక్కసారి నెమ్మదిగా కలుపుకొని చివరిగా కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. మీకు గ్రేవీ అనేది థిక్నెస్ చూసి దింపేసుకోండి. నేను ఈ స్టేజ్లోనే దింపేస్తున్నాను. ఈ విధంగా అయితేనే గ్రేవీ సరిపోతుంది, థిక్నెస్ బాగుంటుంది కాబట్టి ఇప్పుడే దింపేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు రెడీ అయిపోయింది. సింపుల్గా మనకు పీసెస్ అనేటివి చెదరకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలామందికి ముక్కలు అనేటివి చెదిరిపోతూ ఉంటాయి. ఇలా చేస్తే ముక్క కూడా విరగదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మొదటిసారి మన వీడియోస్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే మేము పెట్టే కొత్త కొత్త వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకే అండి, బాయ్.